అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం. పెండ్లిండ్లు, విడాకులు అనే సమస్యలతో సమానంగా తిండి, ఎలాంటి భోజనం తగింది, ఎలాంటి తిండ్లు నిషిద్ధం అనే ప్రశ్నలు కొరింతు సంఘంలో తలెత్తాయి. కొందరికి కొన్ని తిండ్లు పడవు, అది వేరే సంగతి. ప్రస్తుతాంశం మత వ్యవస్థ కొన్ని రకాల భోజన పదార్థాలను నిషేధిస్తుంది. ఇందులో క్రైస్తవుని కర్తవ్యమేమిటి? మనకు ఎంత స్వేచ్ఛ ఉంది? పాత నిబంధనలోనైతే పెద్ద జాబితా ఇవ్వబడింది. ఎలాంటి జంతు మాంసం నిషిద్ధం, ఏ మాంసం తినదగింది లేవియ కాండంలో పేర్కొనబడింది. ఆ జంతువు గిట్టలు చీలింది అయి ఉండాలి, నెమరు వేసేది అయి ఉండాలి. లేకపోతే అట్టి జంతువు అపవిత్రం, నిషిద్ధం. పంది ఉంది చూచారు, అది గిట్టలు చీలిందే అయినప్పటికీ నెమరు వెయ్యదు. కొన్ని